వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. క్రిస్మస్ పండుగ సందర్భంగా మియాపూర్లోని కల్వరి టెంపుల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలు చూసేందుకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కల్వరి టెంపుల్ ఇన్ఛార్జ్ బ్రదర్ జయరాజు మీడియాతో మాట్లాడుతూ, కల్వరి టెంపుల్ తరపున సతీష్ అయ్య గారి తరపున క్రైస్తవ సోదరి మనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, క్రిస్మస్ సందర్భంగా 4 ఆరాధనలు జరుపుతున్నామని, ప్రతిసారి 80,000 మంది క్రైస్తవులు పాల్గొనే అవకాశం ఉందని, 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి ఈ ఆరాధనలు ఉంటాయని తెలిపారు. కాబట్టి క్రైస్తవులందరూ ఈ ఆరాధనల్లో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కాగలరన్నారు. అన్ని రాష్ట్రాల నుండి సుమారు 4 లక్షల మంది ఈ కార్యక్రమాలలో పాల్గొబోతున్నారని తెలుపుతూ, మాకు అన్ని విధాలా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, GHMC వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాఖీ యశస్వి మేళని ఎక్కడైనా గేట్ వరకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాఖీ యశస్వి సత్రంలో చోటు లేదు, కానీ ఓకేనా? ఓకే. మొట్టమొదటిగా తెలుగు రాష్ట్ర ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రజలకు కల్వరి టెంపుల్ తరఫున, మా సతీష్ అయ్య గారి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి మందిరంలో మరి అద్భుతమైనటువంటి ఆరాధనలు, 4 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఉదయం 6 గంటలకు, 8 గంటలకు, 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మరి ఆ విధంగా సర్వీసెస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి భక్తులు వచ్చి పాలు పంచుకుని ఏదో సర్వీస్ లో దేవుని ఆశీస్సులు, దేవుని యొక్క దైవాశీస్సులు పొందవలసిందిగా కల్వరి టెంపుల్ తరపున మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.